వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా తను ఎన్నికైనప్పటి నుంచి మైనారిటీ సోదరులు తనకు పూర్తి సహకారం అందజేస్తున్నారని ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ముస్లిం సోదరులందరినీ తన నివాసానికి ఆహ్వానించి విజయ్ కుమార్ రెడ్డి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి తన కుటుంబానికి అల్లా ఆశీర్వాదం కావాలని కోరారు. అల్లాహ్ ఆశీర్వాదంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలు మాట మీద నిలబడే వ్యక్తులన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు విజయ్ కుమార్ రెడ్డి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. अस्तगफिरुका अंत या अल्लाह अल्लाहुम्मा अजिरनी मिनन नार। या पाक परवरदिगार दुश्मनों की दुश्मनी से हिफाजत अता फरमा दे, शैतानों की हसद से बुरी नजर से मौला या कारसदा बंदा नवाजा आने वाले इलेक्शन में मौला आरसीपी को मौला या पाक परवरदिगार अता फरमा दे। मौला हमारी स्टेट में मौला या पाक परवरदिगार जुल्म हद से ज्यादा सबको मौला कामयाब अता फरमा दे और मौला हमारे विजयना को कानून से बाज आने की तौफीक अता। नहीं फोटो करो। इनकमिंग वॉइस कॉल फ्रॉम बूची పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రంజాన్ మాస పర్వదినాల్లో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతలకు, అదేవిధంగా కార్యకర్తలు, మా సహచరులు, మా శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు వారిని అందరినీ మా ఇంటికి ఆహ్వానించి ఆ భగవన్నామ స్మరణ మా ఇంటిలో ఈ పవిత్ర మాసంలో మాకు వాళ్ళ ఆశీర్వాదం కావాలని, వారందరి ఆప్యాయత అనురాగం కోరుకుంటూ ఈరోజు వారిని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మేము అందరం కూడా దాదాపు 1.5 సంవత్సర కాలం నుంచి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి మైనారిటీ వర్గాల నేతలందరూ కూడా నాకు ఎంతో సహకరించి, నాకు తోడబుట్టిన వాళ్ళ వల్లే ప్రతి ఒక్క సమస్యకి, ప్రతి ఒక్క ఇబ్బందికి నాకు అండగా నిలబడుతూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వారి ఆలోచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా ఒక్క తాటి మీద నిలిచి నాకు మైనారిటీ వర్గాలన్నీ కూడా నాకు అండదండగా నిలబడినటువంటి సందర్భంలో మా సోదరులను అందరినీ, మా సోదరులు ప్రతి ఒక్కరిని కూడా మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళని ఈరోజు వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా అల్లా దయతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా ఇంట్లో మేము ఆ భగవంతుడిని పూజ చేసి వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకొని వాళ్ళ కుటుంబాలన్నిటికీ మంచి జరగాలని, వాళ్ళు మంచి వృద్ధిలోకి రావాలని, వాళ్ళ బిడ్డలందరూ బాగా చదువుకోవాలని, సుసంపన్నంగా బ్రతకాలనే ఒక ఆకాంక్షతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని మా ఇంట్లో చేయటం జరిగింది. మరి దాన్ని మన్నించి నాతో కలిసి నడిచినటువంటి మా సోదరులందరికీ కూడా ఈ రంజాన్ పవిత్ర మాస సందర్భంగా వారందరికీ కూడా నేను ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా మేము హిందువులమైన అన్నదమ్ముల ఒక్క మాట మీద, ఒక్క తీరుతో, ఒకే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని తీరాలి మనం అందరం అనే ఆకాంక్షతో ఈరోజు మేమందరం కూడా ఒకే మాట మీద నిలబడి కష్టం చేస్తూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రజల దగ్గరకు వెళ్తూ ఉన్నాం. మరి మా అందరి కోరికని అల్లా ఆశీర్వదించాలి, మా అందరినీ కరుణించాలి. తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి పేద బడుగు వర్గాలన్నిటికీ కూడా, అదే రకంగా మైనారిటీ వర్గాలకు తగు న్యాయం జరగాలి అని అనేటటువంటి ప్రయత్నంలో భాగంగా మేమందరం కూడా ఈరోజు ఇక్కడ చేరి ఆ భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. మరి ఇందుకు సహకరించి ఇక్కడికి విచ్చేసినటువంటి నా మైనారిటీ సహచరులందరికీ, వారి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన రూరల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయిన మన అన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే చాలా దృఢమైన మనసుతో ఆయన చాలా
సులువుగా ఈ ఇఫ్తారీ విందు కార్యక్రమాన్ని ముస్లిం నాయకులకి, ముస్లిం మైనార్టీ సోదరులకి అందరికీ తన ఇంటికి పిలిచి ఇఫ్తారీ విందు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఇఫ్తారీ విందు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు చాలామంది ఉంటారు, చాలామంది చేస్తారు. ఇఫ్తారీ విందు ఇవ్వాలంటే, ఇఫ్తారీ చేయించాలంటే అది చెప్తారు కదా, పూర్వజన్మ చేసుకున్న శుక్రవారం అని చెప్పి. ఆ విధంగా మన అన్నగారు చేసుకున్నారు కాబట్టి ఈరోజు మనం ఇఫ్తారీ విందు ఇక్కడ చేసుకోగలిగాం. ఇంకోటి మేము ఏంటంటే అల్లాతో దువా చేసింది ఏంటంటే మన అన్నగారు ఈసారి నెక్స్ట్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో మన రూరల్ ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా రాష్ట్రంలో రావాలని చెప్పి, అంత ముస్లిం మైనార్టీలకి ఎన్ని పథకాలు ఆగిపోయినాయో అన్నీ మళ్ళీ స్టార్ట్ అవ్వాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరోగ్యాలతో ఐరోగ్యాలతో బాగుండాలని చెప్పి, మన విజయన్న గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ పిల్లలు కూడా అందరూ ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ ఇఫ్తారీ విందు ఇచ్చిన మరోసారి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వస్తాము. الرحمن الرحيم مالك يوم الدين رغت فانصب وإلى ربك فرغب سمع الله لمن حمده الله أكبر أكبر. Hey Babu. الله أكبر. الحمد لله. اللهم صل على سيدنا شفيع. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.